మా వారు ఎంత బిజీగా ఉన్నారంటే 2 రోజులయ్యింది పాప చెప్పు తెగిపోయింది, దాన్ని కుట్టించుకోరా లేదంటే కొత్త చెప్పులు తీసుకురా అని చెప్తూ ఉన్నాను. ఆ తెచ్చేయడానికి కూడా టైం లేదనమాట. ఆఫ్టర్నూన్ ఏమో డ్యూటీకి వెళ్ళిపోయారు, వస్తున్నప్పుడేమో కాల్ చేసి సో మీరు రెడీ ఉండండి ఈరోజు పాపకి చెప్పులు తీసుకొద్దామంటే సరే అనేసి ఇంకా పిల్లలకి హోంవర్క్ చేపించేసి నేను రెడీ అయిపోయి పిల్లల్ని అయితే రెడీ చేశాము. మా వారు వచ్చేసరికి ఇంకా 7:30 అలా అయ్యింది. ఆయన రెడీ అయ్యేసరికి 8 అలాగా అయితే మేము బయలుదేరి వెళ్ళిపోయాము అనమాట. ఈ సమ్మర్ టైంలో డే టైంలో అయితే మేము బయటికి అస్సలే పోమండి, అంత వేడిగా ఉంటుంది. అందులో స్కూటీ కదా, సో ఓన్లీ నైట్ టైంలోనే వెళ్తాము, అది కూడా 8 తర్వాతనే వెళ్తాము. ఎందుకంటే ఇక్కడ నైట్ టైం అయినా కానీ డే టైం లాగా అంత వేడి గాలి వస్తుందన్నమాట. సో అందుకనేసి మేము లేట్గానే వెళ్ళాము. అది కూడా పోయేసరికి 8:30 అయింది కదా, అసలు వేడి గాలండి, ముఖమంతా అయితే మంట పుడుతుంది. సో ఇక్కడ నైట్ టైం అయినా కానీ డే టైం లాగా అంత ఎండగా అనిపిస్తుంది రాజస్థాన్.